ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ క్లాస్ 27/7/20. बाबा याद है. शिव बाबा చెప్తారు, मीठे बच्चे अपने ऊपर आप ही रहम करो. बाप जो श्रीमत देते हैं उस पर चलते रहो. बाप की श्रीमत है, बच्चे टाइम वेस्ट न करो, सुल्टा कार्य करो. बाबा చెప్తారు, మీఠే బచ్చే మన పైన మనమే దయ చూపించుకోవాలి. ఏం చెప్తారు బాబా? మీ పైన మీరే దయ చూపించుకోండి. దయ చూపించుకునేదంటే బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. తండ్రి శ్రీమతం ఏమంటే మీ టైం వేస్ట్ చేయొద్దు, మంచి పని చేయండి, కరెక్ట్గా ఉండే పని చేయండి చెప్తారు. అదే మన పైన మనమే దయ చూపించుకునేది నా అర్థం. మళ్ళా ప్రశ్న, जो तकदीरवान बच्चे हैं उनकी मुख्य धारणा कौन सी होंगी? అంటే ఎవరు అదృష్టశాలి అయినారు వాళ్ళ ముఖ్య ధారణ ఏమై ఉంటుంది? అదృష్టం ఉండే బిడ్డలు ఏమి ధారణ చేసుకుంటారు? तकदीरवान बच्चे सवेरे सवेरे उठ कर के बाप को बहुत प्यार से याद करेंगे. ఇది చాలా పెద్ద అదృష్టం. అమృత్ వేళ లేచి బాబాని చాలా ప్రీతిగా తలంపు చేసేది ఇది చాలా పెద్ద అదృష్టంని అర్థం. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు అమృత్ వేళ జల్దీ లేస్తారు, మరి చాలా ప్రీతిగా శివబాబా తలంపు చేస్తూ ఉంటారు. బాప్ సే మీఠీ మీఠీ బాతేం కరెంగే. అమృత్ వేళ లేచి చాలా మధురంగా మాట్లాడుతూ బాబా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత పెద్ద అదృష్టం. భగవాన్ దగ్గర లేచిన వెంటనే మాట్లాడేది. ఇట్లా అదృష్టం ఎవరికి ఉంది? కభీ భీ అప్నే ఊపర్ బేరహమీ నహీ కరేంగే. వాళ్ళు వాళ్ళ కోసమే నిర్దయగా ఉండరు. నిర్దయ అంటే బాగా నిద్రపోయేది, అంటే ఆత్మకు తన పైన తనకే దయ లేదు అని అర్థం. నిద్రపోతూ ఉండేది, విచార సాగర్ మంతన్ చేయరు, బాబా దగ్గర మాట్లాడరు. అది భగవాన్ వస్తున్నారు, ఆ టైం మనకి ఇచ్చినారు, మరి ఆ టైంలో మనం చాలా ప్రీతిగా తలంపు చేయాలి. वो पास विथ ऑनर होने का पुरुषार्थ कर स्वयं को राजाई के लायक बनाएंगे. ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళు పాస్ విత్ ఆనర్ అయ్యేదానికి బాగా పురుషార్థం చేసి స్వయం రాజ్య తిలకానికి లాయక్ అవుతారు. రాజ్య తిలకం మనమే పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి? మన అదృష్టం దేని ఆధారంలో ఉంది? అమృత్ వేళ లేచి భగవాన్ దగ్గర చాలా మధురంగా మాట్లాడేది. పరమాత్మ మన తండ్రి, ఆ సమయంలో తండ్రి సంబంధాల మనం ఉండాలి. ఓం శాంతి. बच्चे बाप के सामने बैठे तो जानते हैं कि हमारा बेहद का बाप है और हमको बेहद का सुख देने के लिए श्रीमत देते हैं. उनके लिए गाया हुआ है रहम दिल, लिबरेटर, शांति सागर, मुक्तिदाता बहुत महिमा करते हैं. అంటే బాబా కోసం ఎన్ని ప్రకారమైన గాయనం. ఆ తండ్రి మన ముందు కూర్చొని చెప్తారు, బేహద్ తండ్రి మనకు సుఖం ఇచ్చే దానికోసమే శ్రీమతం ఇస్తారు. ఎంత శ్రేష్టమైన తండ్రి. వాళ్ళ గాయన ఎంత ఉంది. దయాసాగర్, ముక్తిదాత, ఇంకా ఎంత ఉంది, శాంతి సాగర్, చాలా महिमा ఉంది. तो बाप कहते हैं
सिर्फ महिमा की बात नहीं, बाप का तो फर्ज है बच्चों को गत देना. బాబా చెప్తారు మహిమాది ఊరికే మహిమ మనం చేస్తాం, అది లాభం. బాబా మహిమ కార్యార్థంగా ఉంది. బాబా చెప్తారు నా డ్యూటీ బిడ్డలకు మంచి మతం ఇచ్చేది, గతి ఇచ్చేది, మంచి గతి. तो बेहद का बाप मत देते हैं. ऊंचे से ऊंचे बाप है, ज़रूर उनकी मत भी ऊंचा होगा. స్వయం పరమాత్మ వచ్చి మనకు మంచి డైరెక్షన్స్ ఇస్తారు, మతం ఇస్తారు. అది చాలా శ్రేష్టం. భగవాన్ శ్రేష్టం అంటే వాళ్ళ ఇచ్చే మతం కూడా చాలా శ్రేష్టం. మత్ దేనే వాली कौन है? मत देने वाला बाप है, मत लेने वाला आत्मा है. अच्छा या बुरा काम आत्मा में ही होती है, आत्मा ही करती है ना. तो इस समय दुनिया को मिलती है रावण की मत. అంటే మంచి పని అయినా సరే చెడ్డ పని అయినా సరే ఆత్మ చేస్తుంది. ఈ సమయంలో మనుషులందరికీ రావణ్ మతం దొరుకుతుంది. మనకు మాత్రమే శ్రీమతం ఇస్తారు బాబా. మనం శ్రీమతం తీసుకుంటాం. అంటే శ్రీమతం ఇచ్చేది పరమాత్మ. ఎవరు కావాలో వాళ్ళు తీసుకుంటారు. అర్థమైందా? వాళ్ళు మంచి అదృష్టం ఉంది దీని అర్థం. रावण की मत से बेरहमी उल्टा काम करते हैं. రావణ్ మత అనుసారంగా నడుచుకుని మనుషులు వాళ్ళపైన వాళ్ళకు కూడా దయ లేదు, వేరే వాళ్ళపైన కూడా దయ లేదు, ఎంతో చెడ్డ పని చేస్తారు. तो बाप मत देते हैं उल्टा अच्छा काम करने के लिए. మనకు తండ్రి మతం ఇస్తారు మంచి పని చేస్తానికి, చెప్తారు మంచి పని చేయండి ఎట్లా అని. सबसे अच्छा कार्य अपने ऊपर रहम करो. तो तुम जानते हो हम आत्मा सतो प्रधान थी, बहुत सुखी थी. फिर रावण की मत मिलते हैं तो तमो प्रधान हो गए हैं. మనం ఒకప్పుడు ఎంత బాగుంటాం, చాలా సుఖంగా ఉంటాం. అయితే ఎప్పుడు రావణ్ మతం మనకు దొరికిందో మనం తమో ప్రధాన్ అయిపోయినాం, చాలా దుఃఖి అయిపోయినాం. ఇప్పుడు మరి శివబాబా వచ్చి మతం ఇస్తారు, చెప్తారు ఒకరి తలంపై చేయండి చాలు. अभी अपने ऊपर रहम करो, मत देते हैं. बाप रहम करते, मत देते हैं. तो बाप की श्रीमत पर चलना है. बाप कहते ऐसे ऐसे करो. అంటే బాబా యాక్చువల్లీ చూస్తే దయ చూపించే మాట కాదు, డైరెక్షన్స్ ఇస్తారు. ఇట్లా ఇట్లా చేయండి, ఇట్లా ఇట్లా చేయండి అట్లా అని. అదే శ్రీమతం. దాని అనుసారంగా నడుచుకుంటే మనమే మన పైన దయ అని అర్థం. ఎవరు మన పైన దయ చూపించేది అవసరం లేదు. బాబా కూడా ఏమీ దయ చెయ్యరు, కానీ బాబా డైరెక్షన్స్ ఇస్తారు. మనకు మన పైన దయ ఉండాలి, మన శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి అట్లా అని. అర్థమైందా? अपने को आत्मा समझ करके अपने पतित पावन बाप को याद करो तो पावन बन जाएंगे. बाप राय देते हैं तुम पावन कैसे बनेंगे. बाप ही पतित को पावन बनाते हैं, वो श्रीमत देते हैं. अगर उनकी मत पर नहीं चलते हैं तो अपने ऊपर बेरहमी है. అంటే పరమాత్మ మన పైన దయ చూపించరు, బాకీ డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్ అనుసారంగా నడుచుకుంటే మనమే మన పైన దయ చూపించుకునేది. ఒకవేళ ఆ డైరెక్షన్ అనుసారంగా నడుచుకోలేదు అనుకోండి, మన పైన మనమే నిర్దయ అయిపోతాం. బాప్ శ్రీమత్ దేతే హై. బాబా ఏమేం శ్రీమతం ఇస్తారు? ఒకటేమో అమృత వేళ లేని చెప్పారు, ఇంకొకటి పతిత్ పావన్ తండ్రి తలంపు చేయని చెప్పినారు, ఇంకొకటి బాబా చెప్తారు చెడ్డ పని చేయొద్దు, నా మత అనుసారంగా నడుచుకొని మంచి పని చేయండి చెప్పినారు. ఇంకొక డైరెక్షన్ బాబా ఇస్తారు, अपना टाइम वेस्ट मत करो, ये पाठ पक्का कर लो कि हम आत्मा है. మన టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తారు బాబా. దానికోసం మనం సదా ఆత్మాభిమాని కావాలి,
పక్కా చేసుకోవాలి. నేను ఒక ఆత్మ జ్యోతి బిందు అట్లా అని ఈ పాఠం పక్కాగా ఉండాలి మనకు. शरीर निर्वाहार्थ धंधा आदि भले करो, फिर भी टाइम निकाल करके युक्ति रचो. काम करते आत्मा की बुद्धि बाप की तरफ चली जानी चाहिए. బాబా చెప్తారు ఈ శరీర నిర్వాహార్థంగా పని అంతా చేసుకోవచ్చు, అయితే మన యుక్తి రచన చేయాలి. ఎట్లా నేను ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి, ఎట్లా నే బాబా తలంపులా ఉండేది, సదా బాబా తలంపులా ఉండేదానికోసం మనం ఏదైనా యుక్తి రచన చేసుకోవాలి. तो जैसे आशिक माशिक होते हैं, काम भी करते हैं, आपस में एक दो को याद भी करते हैं. ఎట్లా ప్రియుడు ప్రియతము ఉంటారు, పని కూడా చేస్తారు, అయితే బుద్ధిలో వాళ్ళకు పరస్పరంగా తలంపు కూడా ఉంటుంది. ప్రీతి ఉంటుందా లేదా, ఆ ప్రీతిలో ఆటోమేటికలీ ప్రియుడు ప్రియతమ ఇద్దరు తలంపు చేస్తూనే ఉంటారు పరస్పరంగా. అట్లా మనకు కూడా శివబాబా మనకు ఎవరు బిలావుడు కదా బాబా, మనకు బాబా తలంపు చేసుకునే పని చేస్తూ ఉండాలి. ఇట్లా మనం చేస్తున్నామా? तुम भक्ति मार्ग में याद करते थे ना, कई कहते हैं याद कैसे करे. మన భక్తి మార్గంలో తలంపు చేసినామా లేదా పరమాత్మది. ఇప్పుడు జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత ఎట్లా తలంపు చేసేది అని అడుగుతారే. तो दोनों एक दो के ऊपर आशिक होते हैं. यहाँ ऐसे नहीं, तुम भक्ति मार्ग में भी याद करते. कई कहते हैं कैसे याद करें. आत्मा का परमात्मा का रूप क्या है जो याद करे. అంటే ఆత్మ రూపం ఏమి, పరమాత్మ రూపం ఏమి. తలంపు చేశాను, సో తలంపు చేస్తూనే ఉండాలి. क्योंकि भक्ति मार्ग में गाया जाता है परमात्मा नाम रूप से न्यारा है, परंतु ऐसा नहीं है. कहते भी है भ्रुकुटी के बीच में चमकता हुआ अजब सितारा, आत्मा स्टार मिसल चमकती है. फिर क्यों कहते हैं आत्मा क्या चीज़ है, उसको देख नहीं सकते हैं. అంటే భక్తి మార్గంలో పరమాత్మకు పేరు లేదు రూపం లేదు అని చెప్పేశారు. అందుకోసం అనుకుంటారు ఎట్లా తలంపు చేయాలి అట్లా అని. అయితే అక్కడ మనం లింగ రూపం చూపిస్తామా లేదా. ఇంకొకటి ఆత్మ కోసం చెప్తారు, భ్రుకుటి మధ్యలో ఒక స్టార్ లాగా మెరుస్తూ ఉంది అట్లా అని. ఏమది, అదే ఆత్మ మెరుస్తూ ఉంది. మరి ఎందుకు చెప్తారు ఎట్లా తలంపు చేయాలి అట్లా అని. కనిపించదు అంతే, ఆత్మ కనిపించదు, కానీ శరీరం లోపల భ్రుకుటి మధ్యలో అది మెరుస్తూ ఉండే నక్షత్రం, ఒక జ్యోతి, దివ్య జ్యోతి అట్లా అని అనుకోవాలి. वो तो है ही एक चीज़ है ना. आत्मा को जाना जाता है, परमात्मा को भी जाना जाता है. वो अति सूक्ष्म चीज़ है. फायरफ्लाई को देखा है ना, उसकी कैसे महीनता है. బాబా చెప్తారు ఆత్మ మరి పరమాత్మ మనం తెలుసుకొని అనుభవం చేయొచ్చు, చూసేదానికి కాదు. అయితే ఒక పురుగు ఉంది, ఫైర్ఫ్లై అని చెప్తారు. అది మినుమిన అని చీగట్లా ఎగురుతూ ఉండేటప్పుడు ఆ పురుగు దాని వెనక లైట్ ఉంటుంది, చూసినారా, దీపం పురుగు. అది అంటే మినుమిన ఉంటుంది, మినుమిని పూచి పురుగు, మినుగులు పురుగులు. అట్లా ఆత్మ కూడా షైనింగ్ స్టార్ లాగా ఉంటుంది. శరీరం నుంచి అది బయట వెళ్ళిపోతుంది, అయినా కనిపించదు. ఆత్మ కనిపించదు. అయితే అది చిన్న సూక్ష్మ అంటే సూక్ష్మ, అతి సూక్ష్మ నక్షత్రం అది. तो आत्मा है, उसका साक्षात्कार होता है. అంటే దాని సాక్షాత్కారం అవుతుంది, కానీ ఈ కంటికి మాత్రం కనిపించదు.
ఆత్మ కానీ పరమాత్మ కానీ చూసే మాట లేదు, కానీ అర్థం చేసుకొని తలంపు చేయాలి. ఆత్మ కా దీదార్ హోతా హై అంటే దాని సాక్షాత్కారం అవుతుంది. ఒక నక్షత్రంలాగా చాలా సూక్ష్మ నక్షత్రంలాగా साक्षात्कार అవుతుంది. तो अपने को आत्मा समझ बाप को याद करो. जैसे आत्मा वैसे परमात्मा भी सोल है, परंतु परमात्मा को कहा जाता है सुप्रीम सोल. మన ఈ శరీరం లోపల సూక్ష్మాతి సూక్ష్మ నక్షత్రంలాగా ఉండే ఆత్మ భృకుటి మధ్యలో, అదేవిధంగానే పరమాత్మ కూడా పరంధాంలో ఉంటారు. అయితే తేడా ఏమి? ఆత్మకు పరమాత్మకు తేడా ఏమి తెలుసా? మన ఆత్మ జన్మ మరణ చక్రంలో వస్తాం, జీవాత్మలు. పరమాత్మ మరి జన్మ మరణ చక్రంలో రారు. పరమాత్మకు జన్మ మరణమే లేదు. అది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఆత్మకు పరమాత్మకు. రెండు ఒకటే కాదు, రెండు వేరే వేరే. మనుషులు ఏం చెప్తారు? రెండు ఒకటే అని చెప్తారా లేదా? అయితే రూపంలో ఒకటి ఉంటుంది కానీ సపరేట్ సపరేట్. తో ఆత్మకు సుప్రీం, మనం ఆత్మ సుప్రీం చెప్పం మన్నే. అయితే ఎవరు జన్మ మరణ చక్రంలో రాని ఆత్మ ఉన్నారు వాళ్ళే పరమాత్మ. అర్థమైందా? ఆత్మకు सुप्रीम तब कहा जाएगा जब जन्म मरण रहित हो, बाकी तो मुक्ति धाम में सबको जाना है, वहाँ पवित्र होकर के जाना है. అంటే పరమాత్మ కూడా ఆత్మని, కానీ జన్మ మరణ రహిత ఆత్మ. మనందరం జన్మ మరణ చక్రంలో వస్తాం. అయితే మన పరంధాంలో ఉంటాం, అక్కడ ఉండేటప్పుడు పవిత్రంగా ఉంటాం. అందుకే ఇక్కడే పవిత్రమయ్యి అక్కడ పోవాలి. ఎవరు వచ్చి పవిత్రం చేస్తారు? పరమాత్మ వచ్చి మన ఆత్మని పవిత్రం చేస్తారు. तो इसमें भी नंबरवार होते, जिसका हीरो हीरोइन का पार्ट होता है. आत्माएं तो नंबरवार है. नाटक में भी ऐसे होता है ना, कोई का बहुत अच्छा पगार मिलता है, कोई को कम मिलता है. బాబు చెప్తారు ఆత్మలో పార్ట్ ఉంది, పవిత్రత అది శక్తి. అయితే నంబర్ వార్ ఉంటుంది. అందరూ హై స్టేజ్ ఆత్మలు కాదు. ఆత్మలో కొందరికి చాలా మంచి పార్ట్, చాలా విశేషంగా పార్ట్ చేస్తారు పవిత్ర ఆత్మలు. మరీ తక్కువ ఉండే ఆత్మలు ఉన్నారు, తక్కువ పార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీనారాయణ ఆత్మ ఎవరు? చాలా విశేష ఆత్మ. మనుషుల్లోనే వాళ్ళే శ్రేష్టం. మొత్తం ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరిలో చాలా శ్రేష్టం అంటే శ్రేష్టం లక్ష్మీనారాయణ విశేషంగా. ఎందుకంటే సంపూర్ణ పవిత్రత అది పార్ట్ వాళ్ళది. తర్వాత నంబర్ వార్ అందరూ పవిత్రతలో ఉంటారు. అయితే లాస్ట్ నంబరు ఉన్నారు, ఫస్ట్ నంబరు ఉన్నారు. భలే పవిత్రతో సభీ बनते नंबरवार पार्ट है. कोई महाराजा बनते हैं, कोई दासी बनते हैं, कोई प्रजा बनते हैं. ये सब యాక్టర్స్ అయినా బాగా చెప్తారు. పరంధాంలో ఉండేటప్పుడు అందరూ పవిత్రంగానే ఉంటారు. అయితే వాళ్ళ శక్తి, ఆత్మలో ఉండే శక్తి ఈ భూమిలో వస్తేనే ప్రత్యక్షం అవుతుంది. సో మహారాజా పార్ట్ చేసే అంత శక్తి ఉండే ఆత్మలు కూడా ఉన్నారు. దాసీలు అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రజలు అయ్యే వాళ్ళు ఉన్నారు. అందరూ యాక్టర్సే ఈ భూమిలో. అయితే ఆత్మశక్తి యాక్ట్ చేసేటప్పుడే అర్థమవుతుంది ఎంత శక్తి ఉంది వీళ్ళలో అట్లా అని. తో జాన్తే హో ఇతని సబ్ దేవతాయే హై, నంబర్వార్ హై. 33 కోట్ల దేవతలు ఉన్నారా లేదా? అయితే నంబర్ వార్ ఉన్నారు. ఫస్ట్ నంబర్ మహావిష్ణు, లక్ష్మీనారాయణ. మరి ఇట్లా 33 కోటి నంబర్లు ఉన్నాయి దేవతలు. అర్థమైందా? ఎంతమంది దేవతలు? అన్ని నంబర్స్ దేవతలు, ర్యాంకులు. अच्छा पुरुषार्थ करेंगे तो
ऊंची आत्मा बनेगी, ऊंच पद मिलेगा। ఇప్పుడు బాగా ప్రయత్నం చేస్తే పవిత్రత కోసం ఆత్మాభిమాని అయ్యి ఉండేదానికి అప్పుడు వాళ్ళనే మంచి ఆత్మ, చాలా శ్రేష్ఠ పదవి వచ్చే ఆత్మ అని చెప్తారు. సో మనం చేసే ప్రయత్న ఆధారంలో ఉంది మన పదవి. ఏం ప్రయత్నం చేయాలి? ఆత్మని అనుకుని పరమాత్మ తలంపులో ఉండి పవిత్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. అదే పురుషార్థంని అర్థం. దాని అనుసారంగానే మన ఆత్మ చాలా శ్రేష్టంగాను ఉంటాం, మరి పదవి కూడా బాగుంటుంది. तुमको स्मृति आई है कि हमने 84 जन्म कैसे लिया है. మన 84 జన్మాలు ఎట్లా తీసుకున్నాం, ఇప్పుడు మనకు స్మృతి వచ్చింది. మనమే ఆత్మలు దేవాత్మలుగా ఉంటుంది. తర్వాత ఎట్లా పునర్జన్మం తీసుకొని వచ్చినాం. ఇది మీకు బాగా అర్థమైందా? లేదంటే ఆ దేవతలు ఎక్కడ పోయి ఉంటారు, వాళ్ళే పునర్జన్మం తీసుకొని ఇప్పుడు ఇట్లా ఉన్నారు. तो अभी बाप के पास जाना है. बच्चों को बहुत खुशी भी होनी चाहिए, नशा भी होनी चाहिए. మన ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి? స్వయం భగవాన్ మన తండ్రి. చాలా సంతోషంగా పోవాలి, నషాతో పోవాలి. तो सब कहते हैं हम नर से नारायण बनेंगे, विश्व के मालिक बनेंगे. फिर तो ऐसे पुरुषार्थ भी करना पड़े. पुरुषार्थ अनुसार ही नंबरवार पद मिलेगा. सबको नंबरवार पार्ट मिला हुआ है. ये ड्रामा बना बनाया है. బాబు చెప్తారు, చాలామంది చెప్తారు మేము నర నుంచి నారాయణ అవుతాం, విశ్వానికి మాలిక్ అవుతాం అని చెప్తారు. అయితే దానికోసం అట్లనే ప్రయత్నం కూడా చేయాలి. పురుషార్థ అనుసారంగానే పదవి ఉంటుంది. నంబర్ వార్ పురుషార్థ పార్ట్ కూడా అట్లనే దొరికింది. ఎందుకంటే ఈ డ్రామా చేసే ఉంది, ఎవరెవరికి ఏమేం పార్ట్ ఆ పార్ట్ దొరికే ఉంది. तो अभी बाप तुमको श्रेष्ठ मत देते हैं. कैसे भी करके बाप को याद करो तो विकर्म विनाश होगा, तो तुम सतो प्रधान बन जाएंगे. బాబా చెప్తారు, ఇప్పుడు పరమాత్మ మనకు శ్రేష్టమైన డైరెక్షన్ ఇచ్చినారు. చెప్తున్నారు పరమాత్మ, మీరు ఆత్మని అనుకుని నా తలంపు చేయండి, మీ వికర్మం వినాశం అయిపోతుంది. అప్పుడు మీరు సతో ప్రధాన అయిపోతారు. వికర్మ అంతా వినాశం అయిపోతే తమో ప్రధాన నుంచి సతో ప్రధాన అయిపోతాం. పాపం కా బోజ్ సిర్ పర్ బోత్ హై. పరమాత్మ స్వయం చెప్తున్నారు, అందరూ తలపైన పాపాని బరువు ఎక్కువ ఉంది. ఇప్పుడు పరమాత్మ తలంపు చేసి దాన్ని భస్మం చేసుకోవాలి. तो उनको कैसे भी करके यहाँ ही खलास करना है, तभी ఆత్మ పవిత్ర బనేంగి. అంటే మనం పురుషార్థం చేసి ఏమైనా సరే పరమాత్మ తలంపు బాగా చేసి చేసిన పాపం అంతా భస్మం చేసుకోవాలి. ఇక్కడే మనం పవిత్రంగా కావాలి. ఈ శరీరం వదిలింది ముందు పాపం అంతా భస్మం చేసుకొని పోవాలి. అర్థమైందా? तुम आत्मा तमो प्रधान बनी है, अभी सतो प्रधान आत्मा बनना है. इस समय जास्ती इंसॉल्वेंट भारत, ये खेल भारत में है. బాబా చెప్తారు, ఈ సమయంలో చాలా పేద దేశం భారతదేశం. అయితే ఈ భారతదేశంలోనే ఈ ఆట ఒకప్పుడు చాలా సౌకర్యంగా ఉండింది, తర్వాత అది చాలా పేద దేశం అయిపోయింది. बाकी तो सिर्फ धर्म स्थापन करने आते, पुनर्जन्म लेते लेते पिछाड़ी में तमो प्रधान बनते. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఇబ్రాహిం ఉన్నారు, బుద్ధ ఉన్నారు, క్రైస్ట్, శంకరాచార్య, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ధర్మ స్థాపన చేసానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఇక్కడ తీసుకునే ఉంటారు. ఎవరు పైన పోరు. పరమాత్మ ఒక్కరే పునర్జన్మ రహిత్. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా పరంధాం నుంచి కింద వచ్చి ఆ పవిత్రత శక్తి ఆధారంలో ధర్మస్థాపన చేసేసి మళ్ళీ పునర్జన్మం తీసుకొని
ఆ ధర్మాన్ని వాళ్ళు పాలన చేస్తారు. స్వర్గానికి మాలిక్ అయ్యేది ఎవరెవరు ఇప్పుడు పరమాత్మ చెప్పినట్టుగా నడుచుకుంటారు, పురుషార్థం చేస్తారు వాళ్ళే. తో జాన్తే హో భారత్ బహుత్ ఊంచా దేశ్ తా. దేవీ దేవతలు ఉండేటప్పుడు మన భారతదేశం చాలా శ్రేష్టంగా ఉండింది. మిగతా ధర్మం వాళ్ళందరికీ అంత ఏమీ పవర్ లేదు, దేవీ దేవతలకు ఎంత పవర్ ఉండేది. మన భారతదేశం దేవీ దేవతలు ఉండేటప్పుడు చాలా సౌకర్యం, చాలా పవర్ ఉండింది. తో అభి కితనా గరీబ్ హై, గరీబోం కోయి మదద్ మిల్తా హై. ఇప్పుడు అందరూ పేదవాళ్ళు అయిపోయినారు, పేదవాళ్ళకి సహయోగం ఇచ్చేది. భగవాన్ కూడా పేదవాళ్ళ కోసమే వచ్చే సహయోగం ఇస్తారు. तो अभी भीख मांगते रहते, आगे तो बहुत अनाज यहाँ से जाता था, अभी गरीब बने हैं तो रिटर्न सर्विस हो रहा है. మొదట్లో మన భారత్లో ఎంత ధాన్యాలు ఎంత ధనం అన్నీ ఉండింది. ఇక్కడి నుంచి వేరే దేశం వాళ్ళు తీసుకుపోతూ ఉంటే అయితే అదన్నీ ఇప్పుడు రిటర్న్ అవుతూ ఉంది. ఏమేమి తీసుకుపోయినారో దానంతా రిటర్న్ చేయాలనా లేదా, అందువల్ల ఇప్పుడు రిటర్న్ సర్వీస్ जो लेके गए हैं वो उससे उधार मिलता है. कृष्णा और क्राइस्ट राशि मिलता है. అంటే ఇక్కడి నుంచి ఏం తీసుకుపోయినారు అదే వాళ్ళు వాపస్ లోన్ లాగే ఇచ్చేది. అందుకే శ్రీకృష్ణ మరి క్రైస్ట్ కనెక్షన్ ఏమంటే, శ్రీకృష్ణ ఉండేటప్పుడు మన భారతదేశం చాలా సౌకర్యం, కృష్ణ రాజ్యం. దానంతా మళ్ళీ క్రైస్ట్ రాజ్యం వాళ్ళు తీసుకుపోయినారు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇస్తారు. రాశి సరిపోయింది ఇద్దరిది, క్రైస్ట్ कृष्ण. तो क्रिश्चियंस ने भारत को हब किया. మధ్యలో బ్రిటిష్ రాజ్యం ఉండిందా లేదా, వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని ఇట్లా పట్టుకునేసారు. अभी फिर ड्रामा अनुसार वो आपस में लड़ते हैं, मक्खन तुमको मिलता है. ఇప్పుడు మరి డ్రామా అనుసారంగా ఆ క్రిస్టియన్స్, రష్యా అమెరికా ఇద్దరు క్రిస్టియన్సే కదా, పరస్పర యుద్ధం జరిగితే ఆ వెన్న మనకు దొరుకుతుంది అంటే రాజ్యం, మధ్యలో మనకి భారతవాసులకే రాజ్యం దొరుకుతుంది. ऐसे नहीं कि कृष्णा के मुख में मक्खन होता है, ये तो शास्त्रों में लिखा हुआ है. सारी दुनिया कृष्णा के हाथ में आ जाती है. అంటే వెన్న తిన్నారంటే అర్థం ఏమంటే ఇట్లా కాదు చీపుగా ఆ వెన్న తినేది, ఇది రాజ్యాన్ని వెన్న. మొత్తం విశ్వమే కృష్ణ చేత వచ్చేస్తుంది. కొంచెం టైమే, ఈ వినాశం అయిపోయిన తర్వాత మొత్తం కృష్ణ చేత వచ్చేస్తుంది. భారతే కాదు, మొత్తం ప్రపంచం, మొత్తం ప్రపంచానికే మాలిక్ ఎవరు? కృష్ణ మరి దేవీ దేవతలు. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూడండి ఏమేమి అవుతుంది, అన్నీ వినాశం అయిపోతుంది. మళ్ళా కృష్ణ చేత రాజ్యం వచ్చేస్తుంది. కలియుగం అయిపోయిన తర్వాత ఏ యుగం వస్తుంది? మళ్ళా సతయుగం. తో తుమారి కదం కదమే పదం హే. మీకు ఎంత సంతోషం ఉండాలి, మీ ప్రతి అడుగులో పదం ఉంది. सिर्फ एक लक्ष्मी नारायण का राज्य नहीं, उनकी डिनास्टी चलती है ना. यथा राजा रानी तथा प्रजा सबके पाँव में पदम. అంటే సత్యుగం, ఈ కలియుగం వినాశం అయిపోయిన వెంటనే సత్యుగం ఉంటుంది. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. అయితే లక్ష్మీనారాయణ మాత్రమే ఉంటారా ఏమి? వాళ్ళ రాజ్యమే ఉంటుంది. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ అడుగులో ఏముంటుంది? పదం ఉంటుంది. వహాంతో అన్గినిత్ ధను హోతా హై. సత్యుగంలో ఎంత అంటే అంత డబ్బులు. ఇప్పుడే మనం చూస్తాం కదా శ్రీ పద్మనాభేశ్వర టెంపుల్లో రూమ్, ఎన్ని రూమ్స్ నిండా అంత గోల్డ్, అది ఇది ఎంతెంత
సో సత్యయుగంలో లెక్కలేని అంత ధనం, पैसे के लिए कोई पाप नहीं करेंगे, అతాహ ధనం होता है. సత్యయుగంలో డబ్బుల కోసం ఎవరు పాపం చేయరు. ఇక్కడ డబ్బుల కోసం వేరే వాళ్ళనే మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, చంపేస్తారు, డబ్బులు తీసుకుంటారు. సత్యయుగంలో అట్లా కాదు. ఎంత అంటే అందరి దగ్గర మొత్తం అలంకారం బంగారు, సత్యమైన బంగారుతో ప్రతి ఒక్కరికి, రాజారాణియే కాదు ప్రజలకు ఉంటుంది, ప్రజలు కూడా మంచి బంగారు ఇల్లు ఉంటుంది. సత్యయుగం అంటేనే సత్యయుగం. సో అక్కడ ఏ పాపం జరగదు, ధనాని కోసం పాపం చేసే అవసరమే లేదు. దానికే చూపిస్తారు స్వయం పరమాత్మ నిరాకార జ్యోతి. వాళ్ళు మనకు ఏం కావాలన్నా అది ఇస్తారు. దీందే ఒక కథ రాసి పెట్టినారు, అల్లా और అల్లావుద్దీన్ కా ఖేల్ దిఖాతే. బంగారు అడుగుతాడు. అయితే ఇది వాస్తవంగా దేవీ దేవత ధర్మస్థాపన అర్థ కథ. ఇక్కడ స్వయం భగవాన్ వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారు. सेकंड में जीवन मुक्ति देते हैं, सेकंड में साक्षात्कार हो जाता है. ఒక్క సెకండ్లో మనకు జీవన్ ముక్తి దొరుకుతుంది, ఒక్క సెకండ్లో మనకు సాక్షాత్కారం అయిపోతుంది. కారుంకా ఖజానాత, ఎంత అంటే అంత ఖజానా పొజిషన్ నిండా ఉంటుంది భారత్లో. ఖజానా నిండి ఉండే భారత్. మీరా कृष्णा से साक्षात्कार में डांस करती थी. होता भक्ति मार्ग. यहाँ भक्ति मार्ग की बात नहीं, तुमको तो वैकुंठ का साक्षात्कार, प्रैक्टिकल राज्य का साक्षात्कार होता था. बाबा చెప్తారు భక్తి మార్గంలో మీరా కృష్ణాని సాక్షాత్కారంలో చూసి డాన్స్ చేస్తూ ఉండేది. ఇక్కడ మరి పరమాత్మ చెప్తున్నారు, మీరు నిజంగానే ప్రాక్టికల్గానే సత్యుగానికి పోదారు, రాజ్య భాగం ఉంటుంది, కృష్ణ వెంట నిజంగానే డాన్స్ చేస్తారు. భక్తి మార్ग में सिर्फ साक्षात्कार. इस समय तुम बच्चों का ये मेन ऑब्जेक्ट ही उसका साक्षात्कार होता है. బాబా చెప్తారు భక్తి మార్గంలో మనకు ఉరిగే దేవతలు సాక్షాత్కారం, మన ఇష్ట దేవత సాక్షాత్కారమైంది. ఇప్పుడు మరి నిజంగానే మనమే సాక్షాత్ ఆ దేవత అయ్యేది మన లక్ష్యం. మన లక్ష్యమే మనకు సాక్షాత్కారం అవుతుంది. మన అట్లా అవుతాం. ఈ చదువు పరమాత్మ నేర్పించే ఈ చదువు ఆధారంలో మనం గ్యారెంటీ అట్లా అవుతాం. तो बच्चों को भूल जाता है, इसलिए बैच दिया जाता है. బిడ్డలు మర్చిపోతారు లక్ష్యాన్ని, అందుకే ఈ లక్ష్యాన్ని కోసం బ్యాడ్జ్ ఇచ్చిన. ఈ బ్యాడ్జ్లో లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. तो कितनी खुशी होनी चाहिए बच्चों को. మనకి ఎంత సంతోషం ఉండాలి. ये तो घड़ी घड़ी पक्का कर देना चाहिए, परंतु माया अपोजिशन में है तो खुशी उड़ा देती है. మనకు చాలా సంతోషం ఉండాలి ఈ విషయాలంతా అనుకొని అయితే మాయ వచ్చి మరిపించేస్తుంది. అపోజిషన్ కదా దాని ఎక్కువ, అందువల్ల అది మరిపించేస్తుంది, మన సంతోషమే వెళ్ళిపోతుంది. बाप को याद करते रहो तो नशा रहेगा. तो बाबा हमको विश्व का मालिक बनाते हैं, फिर माया बुला देती है, तो फिर कुछ न कुछ विकर्म हो जाता है. तुम बच्चों को स्मृति आई है, हमने 84 जन्म लिया है और 84 जन्म औरों को नहीं है, ये भी समझना है. जितना हम याद करते रहेंगे उतना ऊंच पद पाएंगे. फिर आप समान भी बनाना होता है तो प्रजा बनानी भी है. బాబా చెప్తారు మనం ఎంతెంత పరమాత్మ తలంపు చేస్తాం, మన స్మృతిలో ఈ 84 జన్మాని చక్రాలు ఉంటుందో అంతంత మన శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. మరి మన సమానం కూడా వేరే వాళ్ళని కూడా చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మనకి ఏం జ్ఞానం దొరికిందో
అది మొదట్లో మన పరివారం వాళ్ళు గీయాలి. దాన్ని చెప్తారు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంట్లో వాళ్ళకు దానం, జ్ఞాన దానం. तीर्थों पर भी जाते हैं खुद, फिर मित्र संबंधी आदि को भी इकट्ठा करके ले जाते हैं. భక్తి మార్గులు కూడా తీర్థయాత్ర పోదారు. అయితే స్వయం కూడా పోదారు, కానీ అందరిని కూడా పిలుచుకుపోదారు. అట్లా ఇక్కడ కూడా మనం కూడా ఈ యాత్రలో ఉన్నాం. తలంపున యాత్ర పుణ్యం చేసుకునేందుకు మన వెంట అందరికీ కూడా జ్ఞానం ఇచ్చి పిలుచుకుపోవాలి. యాత్రలో తలంపున యాత్ర. अच्छा, तुम तो बहुत प्यार से सबको समझाओ, सभी नहीं समझेंगे. तो एक ही घर में बाप समझेगा तो बच्चा नहीं समझता है. माँ बाप कितने भी बच्चों को कहेंगे पुरानी दुनिया से दिल नहीं लगाना, फिर मानेंगे नहीं, तो तंग करते रहेंगे. जो यहाँ के होते हैं वो फिर आ जाते, समझ जाते हैं. బాబా చెప్తారు, చాలా ప్రీతిగా మనం అందరికీ చెప్తాం. అయితే అందరికీ ఎక్కడ అర్థమవుతుంది? ఒకరింట్లో ఒకవేళ తండ్రిగా అర్థమవుతుందంటే వాళ్ళ బిడ్డగా అర్థం కాదు. తల్లిదండ్రి క్లాసుకు వస్తారు, బిడ్డలు రారు, ఒప్పుకోరు. వాళ్ళ ఇష్ట ప్రకారం జీవనం చాలా కష్టం ఇస్తూ ఉంటారు ప్రతి దాంట్లో. అయితే కొందరింట్లో బిడ్డలు బాగుంటే వాళ్ళు అర్థం చేసుకొని వస్తారు. అయితే ఎవరు దేవీ దేవత ధర్మం వాళ్ళుగా ఉంటారు, వాళ్ళకే ఇదాన్ని అర్థం అవుతుంది, వాళ్ళే వస్తారు. तो इस धर्म की स्थापना देखो कैसे होती है. మన దేవీ దేవత ధర్మ స్థాపన అయ్యేది ఎంత వండర్ఫుల్. మన ధర్మం వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమయ్యేది. వాళ్ళే పురుషార్థం చేసి దేవీ దేవత అవుతారు. వేరే ధర్మం వాళ్లకు ఈ జ్ఞానం అర్థం కాదు. సో వాళ్ళు ఈ ధర్మంలో వచ్చేవాళ్ళు కాదు అని అర్థం. వండర్ఫుల్ మన ధర్మ స్థాపన అయ్యే విధానం. ఎట్లా శాంప్లింగ్ వేస్తారు బాబా. तो वो तो ऊपर से आते हैं, उनकी फॉलोवर्स भी आ जाते. వేరే ధర్మం వాళ్ళు ఎప్పుడు వస్తారంటే సత్యయుగం త్రేతాయుగం అయిపోతుంది, అంటే దేవీ దేవత ధర్మ రాజ్యం అయిపోయిన తర్వాత పైన ఉండి కింద వస్తారు. ఈ భూమిలో వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు. వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ వెనక వచ్చేస్తారు. అట్లా స్థాపన అవుతూ ఉంటుంది. ये तो स्थापना करते हैं, फिर सबको पावन बनाकर ले जाना, ये तो बाप का काम है. ఆ ధర్మం వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ వస్తారు పైన ఉండి కింద. అయినా వాళ్ళు ఏమీ పవిత్రం చేసే మాట లేదు, సద్గతి ఇచ్చే మాట లేదు. దానికోసం స్వయం భగవాన్ నిరాకార జ్యోతి సదాశివుడు అవతరణ అవుతారు. ఆ నిరాకార పరమాత్మ సద్గురు మాత్రమే అందరినీ ముక్తి చేస్తారు, లిబరేట్ చేస్తారు. సత్యమైన గురు సద్గురు పరమాత్మ ఒకరే. మనుష్య కభీ భీ సద్గతి నే దే సక్తే హం. మనుషులు ఎవరికి ఎప్పుడు సద్గతి ఇచ్చేదానికి లేదు. సద్గతి దాత ఒకరే, వాళ్ళే సత్యమైన సద్గురు శివ బాబా. భారత్ కో సచ్ఖండ్ బనాతే హం. వాళ్ళ డైరెక్షన్ అనుసారంగానే ఈ భారతదేశం సత్ఖండ్ అయ్యేది. వాళ్ళే సత్యమైన ఖండం సతయుగం స్థాపన చేస్తారు. రావణ్ జూట్ ఖండ్ బనా దేతా హై. ఈ రావణ్ ఏం చేస్తాడు? అసత్య ఖండాన్ని చేస్తాడు. बाप के लिए भी झूठ बोलते, देवताओं के लिए भी झूठ. అసత్య ఖండం ఎట్లా? భగవాన్ కోసం కూడా అసత్య మాటలు, దేవతల కోసం కూడా అసత్య మాటలు. అట్లా చేసి పెట్టిన ఈ వికారాలు. తో బాప్ कहते హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్. పరమాత్మ కోసం ఇట్లా నిందన మాటలు, అసత్య మాటలు, అదంతా ఈవిల్ మాటలు వినకూడదు. అందుకే బాబా చెప్తారు, సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. इसको कहते हैं वैशालय. सतयुग है शिवालय. तो మనుష్య సమస్య తోడి है. మనుషులకు ఇదన్నీ విషయాలు అర్థం కావాలి కదా.
సత్యుగానే శివాలయం అంటే అన్నీ మంచిది పవిత్రంగా ఉండే దేవాలయం అది. ఇప్పుడు అంత ఆశయంగా పని చేస్తారు, దీని వేషాలు ఏమి చెప్తారు. మనుషులకి ఇది అర్థమవుతుందా? ఏతో అప్ని మత్ పర్ హీ చల్తే, మనుషులు వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకొని పోతూ ఉన్నారు. कितना लड़ना झगड़ना होता है. बच्चे माँ को पति स्त्री को मार देते हैं, देरी नहीं करते हैं तो एक दो को काटते रहते हैं. बच्चा देखता है बाप के पास बहुत धन है, देता नहीं है तो मारने में देरी नहीं करता है. कैसे गंदी दुनिया है. బాబా చెప్తారు ఇప్పుడు మనుషులు ఎంత చెడ్డవాళ్ళు అయిపోయినారు. పరస్పరంగా ఎప్పుడు జగడాలి. బిడ్డ తల్లిదండ్రిని చంపేస్తాడు, స్త్రీ వాళ్ళ పతిని చంపేస్తుంది, పతి వాళ్ళ స్త్రీని చంపేస్తాడు. అంటే బిడ్డ చూస్తాడు నాయన దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉంది ఇచ్చేలేదు అంటే చంపేసి తీసుకునేస్తాడు. ఎంత అసహ్యమైన ప్రపంచం ఇప్పుడు. ఈ ప్రపంచంలో ఏమంతా జరుగుతుంది, ఊరిగానే చంపేస్తూ ఉంటారు. దయనే లేదు మనుషులకు పరస్పరంగా. అభి తుమ్ క్యా బన్ రే హో, మీరేమవుతూ ఉన్నారు, మీ లక్ష్యం ఏమి, ఏ లక్ష్యం? तुम्हारी एम एंड ऑब्जेक्ट सामने खड़ी है ना. तुम तो सिर्फ कहते हो हे पतित पावन आकर पावन बनाओ. చూడండి దేవాత్మాలుగా ఉండేవాళ్ళు ఎంత బాగా పరమాత్మని పిలిచినారు. హే పతిత్ పావన్ రండి అట్లా పతిత్ పావన్ రండి అని చెప్తారు. ऐसे थोड़ी कहेंगे कि విశ్వ కా మాలిక్ బనావ్. పతిత్ నుంచి పావన్ చేయండి అని పిలిచిన, విశ్వానికి మాలిక్ చేయండి అని పిలవలేదు. ఎంత చూడండి పవిత్రమయ్యేదానికి పిలిచిన. तो गॉड फादर तो हेवनली गॉड फादर हेवन स्थापन करते हैं ना, फिर क्यों नहीं हेवन में रहते. మన తండ్రి పరమాత్మ స్వర్గ స్థాపక్, మరి మనం ఎక్కడ ఉండాలి? బిడ్డలు స్వర్గంలో కదా ఉండాలి. फिर रावण तुमको नरकवासी बना दिया है, कल्प की आयु लाखों वर्ष कह देते हैं, भूल गए. बाप कहते तुम हेवन के मालिक बनते हो, अभी फिर चक्कर लगा करके नीचे आए तो तुम तमो प्रधान से सतो प्रधान बनते हो. कलाएं कम होती जाती है, इस समय कोई कला है नहीं. कहते मैं निर्गुण कार्य में कोई गुण नहीं है. इसका अर्थ भी कितना क्लियर है. అంటే ఒకప్పుడు మనం సతో ప్రధాన్గా ఉంటాం, ఇప్పుడు తమో ప్రధాన్ అయిపోయాం. సో దేవాలయంలో పోయి మనం చెప్తూ ఉంటాం భక్తి మార్గంలో, నీ లోపల ఎంత మంచి గుణాలు ఉంది, నా దగ్గర ఏమీ లేదు అట్లా అని. దీని అర్థం కూడా ఎంత బాగుంది. నిజంగానే ఏ మంచి గుణం ఉండలేదు. పరమాత్మ వచ్చి మనకు మంచి గుణాలు నేర్పిస్తారు. తో యహా ఫిర్ నిర్గుణ బాలక్కి సంస్థ భీ హై. ఒక సంస్థ కూడా ఉంది, దాని పేరు నిర్గుణ బాలక్ సంస్థ. బాలకులో ఇప్పుడు గుణాలే లేదు. పిల్లలు కరెక్ట్గా చెప్పినారు. నేతో బాలక్కి బాలక్కు మహాత్మా कहते हैं ना. వాస్తవంగా చిన్న పిల్లలంటే మహాత్మా సమానం, వాళ్ళ లోపల ఏ వికారం ఉండదు. అయితే ఇప్పుడు చూస్తే పిల్లల నుంచే అన్ని వికారాలు. మహాత్మా అంటే ఎవరిలో వికారాన్ని అనుభవమే లేదు, వాళ్ళే మహాత్మా. ఇక్కడ మనుషులకు మహాత్మా అంటే కూడా అర్థం తెలీదు. చెడ్డ పని అంతా చేసి కూర్చుంటారు, వాళ్ళని కూడా మహాత్మా అని చెప్పేస్తారు. तो माया बिल्कुल ही अनराइटियस बना दिया. तो गीता भी पढ़ते हैं, कहते भगवान वाचा काम महाशत्रु. మనుషులు ఎంత వండర్ఫుల్. గీతను చదువుతారు, గీతలో ఏముంది, కామ్ మహాశత్రువుని ఉందా లేదా. మళ్ళీ కామ్ వికారాలం పోతూ ఉంటారు, గీతను చదువుతూ ఉంటారు. ఏమైనా అర్థం ఉందా మనుషులు? ఆది మధ్య అంత మనకు దుఃఖం ఇచ్చింది. అది అపవిత్రత అంటే కామ్ వికారం. పవిత్రంగా ఎవరు ఉంటాను అనుకుంటారు
వాళ్ళ జీవనంలో కూడా విఘ్న వేస్తుంది కామ్ వికారం. तो बच्चा शादी नहीं करता है तो कितना बिगड़ते. తల్లిదండ్రి బిడ్డల్ని ఎట్లా చెడిపేస్తారు, వికారంలో పోయేదానికోసం మ్యారేజ్ చేయించేది. तो श्रीमत पर चलना है तो फूल बन सकते, नहीं तो नहीं बन सकते. कहाँ बच्चों को शादी आदि नहीं करना. तो माँ बाप कितने अत्याचार అంటే ముఖ్య మాట ఏమంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రత కోసం మనం ఏమేమి చేయాలో అదన్నీ చేయాలి, లేదంటే ఏమీ లాభం లేదు. వికారం. తండ్రి ఏం చెప్తారు, జ్ఞాన యజ్ఞ రచన చేస్తారు పరమాత్మ. అయితే దీంట్లో అనేక ప్రకారమైన విఘ్న కూడా వస్తుంది. 3 అడుగు ల్యాండ్ కూడా లేదు ఇక్కడ క్లాసెస్ చేశాను కోసం. तो तुम सिर्फ बाप की मत पर याद करके पवित्र बनते, कोई तकलीफ नहीं है. ఇక్కడ మనకు ఏం కష్టం ఉంది, పరమాత్మ తలంపు చేసేది ఒకటే, వేరే ఏ ప్రకారమైన కష్టం కూడా లేదు. వాళ్ళు మనుషులు ఎంత కష్టపడి భక్తిలో ఏమేమి చేస్తారు, మరి పరమాత్మకు ఎన్ని అవతారాలు చూపిస్తారు, ఏమేమి అవతారాలు, కచ్చ అవతార్, మచ్చ అవతార్, ఏమైనా భగవాన్ దాంట్లంతా వచ్చి ఏం చేస్తారు, చేపలు వచ్చి ఏం చేస్తారు, తాబేల్లో వచ్చి ఏం చేస్తారు, అది కూడా మనుషులకు తెలీదు. ఏమేమో అవతారాలంతా చూపించి పెట్టినారు. బాబా చెప్తారు, నేను దాంట్లో వచ్చి ఏం చేస్తాను, మీకు ఆస్తి ఇస్తానా, ఏం ఆస్తి పరమాత్మ ఎట్లా ఇస్తారు, దానికోసం ఒక మనిషి శరీరమే కావాలి. అంటే ఏ రాక్షసును చంపేదానికి ఏమీ రాలేదు, మనలో ఉండే ఆసురి లక్షణాలని జ్ఞానం ఇచ్చి దాన్ని సంహారం చేస్తారు. మళ్ళీ చెప్తారు పరమాత్మ, నేను మీకు ఆస్తి ఇచ్చేదానికి వచ్చినాను. ఆస్తి భగవాన్ ఇస్తారు. అయితే ఈ ఆసురి గుణాలు, రావణ్ గుణాలు మనకు శాపం ఇస్తుంది. ఇదే ఆట. तो जो श्रीमत पर नहीं चलते हैं समझा जाता है इनकी तकदीर नहीं है. ఎవరు శ్రీమత్ అనుసారంగా నడుచుకోలేదు అంటే ఏం అర్థం, వాళ్ళకు అదృష్టమే లేదు, మంచి పదవి అదృష్టమే లేదు శ్రీమత్లో నడుచుకోలేదంటే. అంటే అదృష్టం ఉండేవాళ్ళు ఏం చేస్తారు, అమృత వేళ లేచి చాలా ప్రీతిగా పరమాత్మ దగ్గర తండ్రిని అనుకొని మాట్లాడతారు. తండ్రి బిడ్డ సంబంధం భగవాన్ దగ్గర అట్లా ఆ టైంలో లేచి చాలా ప్రీతిగా మాట్లాడాలి. అదృష్టం ఉంది అని అర్థం. మన స్వయం ఆత్మను అనుకుని పరమాత్మ దగ్గర మాట్లాడుతూ ఉంటే మన వికర్మ అంతా వినాశం అవుతుంది. మరి మనం రోజంతా చాలా సంతోషంగా ఉంటాం, పాస్ విత్ ఆనర్ అవుతాం, రాజ్య తిలకం తీసుకునే లాయక్ అయిపోతాం. ఊరికే లక్ష్మీనారాయణ ఒకరే నా రాజ్యంలో, మొత్తం డైనెస్టీ ఉంటుందా లేదా, అక్కడ అందరూ ఉంటారు, మనం కూడా ఉంటాం. అది ఒక పెద్ద అదృష్టం. సత్యుగంలో లక్ష్మీనారాయణ దగ్గర ఉండేది. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారంటే స్వచ్ఛ బుద్ధి చేసుకోండి, మీ బుద్ధినే స్వచ్ఛ బుద్ధి. మొదట్లో ఎంత స్వచ్ఛ బుద్ధిగా ఉంటుంది సత్యుగంలో, దీనే సత్సంగం చెప్తారు. ఇక్కడ పరమాత్మ వచ్చి మనకి ఏమేమి నేర్పిస్తారు, పరమాత్మ దగ్గర మన బుద్ధి ఉంటే దీన్నే సత్సంగం చెప్తారు. సత్యమైన సంఘం ఒక్కరి దగ్గర మాత్రం. ఎవరు సత్యంగా ఉంటారు, పరమాత్మ సత్యమైన నాలెడ్జ్ ఇచ్చి సత్యమైన కాండం దానికి మాలిక్ చేస్తారు. కల్పాని సంఘం యుగంలో సత్సంగం ఈ ఒక్కసారి వాస్తవంగా జరిగేది. సత్యాని సంఘం మనకు సంఘం యుగంలోనే దొరికేది. దీని నుంచే మనం స్వర్గంలో ఏమవుతాం, రాజ్యైపోదు. వేరే ఎప్పుడు సత్సంగం ఉండదు. ఇప్పుడు మీకు తెలిసింది బాగా, మీరు ఆత్మీక సాల్వేషన్ ఆర్మీ అయినారు. ఈ మొత్తం ప్రపంచం ఇప్పుడు మునిగిపోదా ఉంది, దాన్ని సాల్వేజ్ చేస్తారు. సాల్వేజ్ అంటే మునిగిపోయిన దాన్ని బయట తీస్తారు శ్రీమత్ అనుసారంగా నడుచుకొని.
సో అందుకే బాబా చెప్తారు మీ మహిమ భారీ మహిమ ఉంది. పరమాత్మ మహిమ కూడా చాలా ఎక్కువ మహిమ, అపరమపార్ మహిమ. భారతదేశాని మహిమ కూడా అపరమపార్. బిడ్డల మహిమ కూడా అపరమపార్. ఎవరు పరమాత్మ బిడ్డలైనారు వాళ్ళ మహిమను అపరమపార్. మన బ్రహ్మాండానికి మాలిక్ అవుతాం, విశ్వానికి మాలిక్ అవుతాం. సో ఎంత పెద్ద పదవి ఇది. పూజ్యంగాను అవుతాం మనం, రెండు విధాల పూజ్యం, దేవతలాగాను పూజ్యం. అయితే పరమాత్మ చెప్తారు నాకు నిరాకార రూపంలో మాత్రమే పూజ చేస్తారు, మీకు మరి దేవతా రూపం పూజ మరి సాలిగ్రామ రూపంలో కూడా పూజ చేస్తారు. అయితే ఈ చదువు బాగా చదవాలి. నంబర్ వారే ఉంటారు సత్యయుగంలో రాజ్య ఇక్కడ వాళ్ళకి అక్కడ మినిస్టర్స్ ఎవరు ఉండరు. లక్ష్మీనారాయణ బుద్ధి చాలా బాగుంటుంది. మినిస్టర్ అంటే మంత్రి దేనికోసం రాజా దగ్గర సలహా ఇచ్చేదానికోసం. దేవీ దేవత లక్ష్మీనారాయణకు ఎప్పుడైనా మంత్రి ఉంటారు, వాళ్ళ బుద్ధి బాగుంటుంది, వాళ్ళకు వేరే వాళ్ళ సలహా అవసరమే లేదు. డల్ బుద్ధి అయిపోతేనే వేరే వాళ్ళు సలహా ఇవ్వాలి. అది పతిత రాజ్యాల కోసం మినిస్టర్స్ ఉంటారు. పవిత్రంగా ఉండే రాజ్యాలకు మినిస్టర్స్ అవసరం లేదు. మనకు ఇప్పుడు మరి పరమాత్మ వచ్చి డైరెక్షన్స్ ఇస్తారు. పరమాత్మ సలహా అనుసారంగా మన జీవనాన్ని నడిపించుకుంటాం. మనకి ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో పూర్తిగా వైరాగ్యం, 3 మాటలు ఉంది, జ్ఞానం, భక్తి, వైరాగ్యం. ఇప్పుడు మన ఫైనల్ స్టేజ్లో వచ్చేసాం. మనకు ఈ పాత ప్రపంచం నుంచి వైరాగ్యం, ఈ జ్ఞానం పరమాత్మ తప్ప ఎవరు వినిపించేదానికి లేదు. అర్థమైందా? మరి మనం వేరే వాళ్ళకి కూడా ఇది చెప్పాలి. తండ్రి ఒక్కరే సర్వకా సద్గతి దాత పతిత్ పావన్ అయినారు. ఈ సందేశం అందరికీ ఇవ్వాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సారం తండ్రి తలంపు చేయాలి. దాని వెంట మన సమానం వేరే వాళ్ళని చేసే సేవను చేయాలి. మన సమానమైన చేయాలన్నా లేదా వేరే వాళ్ళని. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అందరికీ చాలా ప్రీతిగా చెప్పాలి. తర్వాత 2వ పాయింట్ బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచం పైన మనకు బేహద్ వైరాగ్యం ఉండాలి. ఏమి చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డది చూడకూడదు, చెడ్డది మాట్లాడకూడదు. వైరాగ్యం మనకు చెడ్డ దానిపైన. సో తండ్రి వచ్చినారు బిడ్డల దగ్గర దేనికోసం? చాలా ఎక్కువగా లెక్కలేని అంత ఖజానా ఇచ్చేదానికోసం. ఈ నశాలో మనం ఉండాలి. మరి వరదానం ఏక్ బాప్కి बाजी से एक सेकंड की बाजी से सारे कल्प की तकदीर बनाने वाली श्रेष्ठ तकदीरवान भाव. అంటే 1 సెకండ్ది పాయింట్ ఇక్కడ. 1 సెకండ్లో జీవన్ ముక్తి చెప్తారా లేదా? ఆ స్టేజ్ అనుసారంగా మొత్తం విశ్వంలో ఉండే వాళ్ళ అదృష్టాన్ని లేపించేవాళ్ళు శ్రేష్ఠ అదృష్టశాలి భావం. ఈ సంగం యుగాల్లో ఈ సమయం చాలా వరదాన సమయం. ఏం వరదానం కావాలో మనకు దొరుకుతుంది. ఏం కావాలి? జో చాహే జైసే చాహే జిतना चाहिए उतना భాగ్య బనా సక్తే హో. ఈ సంగం యుగాన్ని సమయాన్ని వరదానం ఏమంటే మనకు ఏమి కావాలనో, ఎట్లా కావాలనో, ఎంత కావాలనో అంత భాగ్యం చేసుకోవచ్చు. ఈ సమయానికి ఆ వరదానం ఉంది సంగం యుగానికి. क्योंकि भाग्य विधाता बाप ने तकदीर बनाने की चाबी बच्चों के हाथ में दी है. ఈ సమయానికి ఆ వరదానం ఎందుకంటే ఈ సమయంలో భగవాన్ అవతరణ అయ్యి భాగ్య విధాత తండ్రి ఈ అదృష్టానికి చాబి
ఇది మన చేత ఇస్తారు, నువ్వు ఎంత కావాలో అంత అదృష్టం చేసుకో అట్లా అని. तो लास्ट वाले भी फास्ट जाकर ఫస్ట్ आ सकते हैं. ఈ సమయంలో లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్గా పోయి ఫస్ట్ రావచ్చు. सिर्फ सेवा के विस्तार में स्वयं की स्थिति सेकंड में सार स्वरूप में बनाओ. ये अभ्यास करो. అంటే సేవల విస్తారంగా పోయినా కూడా మన సార స్వరూపంలో మనం ఒక్క సెకండ్లో అన్నీ సారం చేసుకొని మన శ్రేష్ఠ స్మృతిలో ఉంటే దానికి అభ్యాసం చేయాలి. అన్నిటికంటే పెద్ద సారం ఆత్మ జ్యోతి బిందు. సెకండ్లో ఆ స్టేజ్లో వచ్చేసేయాలి మనం. तो अभी अभी डायरेक्शन मिलता है, 1 सेकंड में मास्टर बीज रूप बन जाओ, तो टाइम नहीं लगना है. ఇప్పుడిప్పుడు పరమాత్మ డైరెక్షన్ ఇస్తారు. ఒక్క సెకండ్లో మాస్టర్ బీజ్ రూప్ అయిపోండి అట్లా, సెకండ్లో బీజ్ రూప్ అయిపోవాలి, टाइम తీసుకోకూడదు. तो इस 1 सेकंड की बाजी से सारी विश्व की तकदीर बना सकते हो. ఈ ఒక్క సెకండ్ పాయింట్ ఆధారంలో మనం మొత్తం విశ్వాన్ని అదృష్టాన్ని శ్రేష్టంగా చేయొచ్చు. స్లోగన్ డబుల్ సేవా ద్వారా पावरफुल वायुमंडल बनाओ तो प्रकृति भी दासी बन जाएंगे. అంటే డబుల్ సేవ ద్వారా పవర్ఫుల్ వాయుమండలం చేస్తే అప్పుడు ప్రకృతి కూడా మనకు దాసి అయిపోతుంది. డబుల్ సేవ అంటే స్థూల సేవను సూక్ష్మ సేవను మనస సేవను చేయాలి, ఎక్స్టర్నల్ సేవను చేయాలి. అప్పుడు పవర్ఫుల్ వైబ్రేషన్ వాయుమండలం ఉంటుంది. అప్పుడు ప్రకృతి కూడా దాసి అయిపోతుంది మనకు. మరి హెడ్డింగ్ వినండి. బాబా ఏం చెప్పినారంటే ఈరోజు మన పైన మనకు దయ ఉండాలి. అది ఎట్లా అంటే తండ్రి ఏమి శ్రీమతం ఇస్తారు ఆ శ్రీమత అనుసారంగా నడుచుకునేదే మన పైన మనకు దయ. ఏమది శ్రీమతం? బచ్చే టైం వేస్ట్ చేయొద్దు, సుల్టా పని చేయండి, అంటే మంచి పని చేయండి, రాంగ్ పని చేయొద్దు. అదే దయ, అదే శ్రీమతం. ప్రశ్న అంటే ఎవరికి చాలా పెద్ద అదృష్టం ఉందో వాళ్ళ ముఖ్య ధారణ ఏమి? అదృష్టం ఉండే బిడ్డలు అమృత వేళ లేచి బాబాని చాలా ప్రీతిగా తలంపు చేస్తారు. బాబా దగ్గర చాలా మధురంగా మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళపైన నిర్దయ చేసుకోరు, నిర్దయ ఉండదు. మరి పాస్ విత్ ఆనర్ అయ్యేదానికి పురుషార్థం చేసి స్వయం రాజ్య తిలకం పెట్టుకుంటారు. వాళ్ళకి చాలా పెద్ద అదృష్టం ఉంది అని అర్థం. మళ్ళీ రేపు ఉదయాన్నే 6:50 రెడీగా ఉండండి. మార్నింగ్ ఏదంటే 10 నిమిషాలు ఎక్సర్సైజ్ క్లాస్ ఉంటుంది. 7 గంటలకు వాణి స్టార్ట్ అవుతుంది. దానికి ముందు 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తారు. అది మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడంతా శరీర ఎక్సర్సైజ్ కావాలి, ఆత్మ కూడా డ్రిల్ కావాలి. అందువల్ల 6:50కు కరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది. అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి యూట్యూబ్. 6:50. ఓం శాంతి.
से